అరాకన్ ఆర్మీ దీని గురించి వింటున్నాం కదా. బంగ్లాదేశ్లో సైన్యం మీద దాడులు చేస్తుంది. ఎవరు వీళ్ళు? ఈ వ్యవహారానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు ఇలాంది. బంగ్లాదేశ్ మయన్మార్ మధ్య గల 271 కిలోమీటర్ల భూ సరిహద్దును ఆక్రమించిన అరకాన్ ఆర్మీ అనే వార్తలు వచ్చినాయి. ఇంతకీ ఆర్మీ ఎవరిది? వీళ్ళు ఈ బార్డర్ ఆక్రమించడం వల్ల భారత్కి ఏంటి పరిణామాలు? రక్షణ నిపుణుల విశ్లేషణ చూద్దాం. మయన్మార్లో అంటే పాత బర్మాలో అరకాన్ అనేది ఒక ప్రాంతం. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల దేశం. బ్రిటిష్ వారి పాలనలో బర్మాలో కలిసిపోయింది. అయినా ఆ ప్రాంతాన్ని అర్కాన్ అని, అక్కడ ప్రజలను అర్కనీస్ అని పిలిచేవాడు. ఇక్కడ మెజారిటీ ప్రజలు బౌద్ధులు, తర్వాత ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్. ఆ ప్రాంతంలో దొరికిన సంస్కృతంలో రాయబడ్డ ప్రాచీన శిలాశాసనాల ఆధారంగా ఈ ప్రాంతాన్ని మొదట్లో హిందూ రాజులు పాలించేవారని తెలియదు. తర్వాత ముస్లిం దండయాత్రలు బ్రిటిష్ పాలనలో బెంగాల్ ప్రెసిడెన్సీలోకి వచ్చింది. 1989లో మిలిటరీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రకీనే అని పేరు మార్చి ఇక్కడ బౌద్ధుల్ని రకనీయులు అని, ముస్లింలను రోహింగ్యాలు అని పిలవడం మొదలైంది. ఇలా తమ సంస్కృతిని నాశనం చేసే ఈ మార్పుని అర్కనీస్ ప్రజలు ఇష్టపడలేదు. తమకు ప్రత్యేక ప్రతిపత్తి గల ప్రాంతం కావాలని పోరాటం చేయడం ప్రారంభించి 2009లో అరకాన్ ఆర్మీ తయారు చేసుకుని మయన్మార్ మిలిటరీతో తరచుగా పోరాటాలు చేస్తున్నారు. బర్మా మిలిటరీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న మిగతా కొన్ని మిలిటెంట్ గ్రూపులు కూడా వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు. ఒక అంచనా ప్రకారం వీళ్ళు సుమారు 38,000 మంది సైనికులు కలిగి ఉన్నారట. వీళ్ళు రోహింగ్యా ముస్లింల మీద కూడా పోరాడుతున్నారు. రోహింగ్యాల తరపున పోరాటానికి వాళ్ళు RSO అంటే రోహింగ్యా సాలిడేటరీ ఆర్గనైజేషన్ ఒకటి, మరియు ARSA అంటే అర్కాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ అని ఒకటి తయారు చేసుకున్నారు. ఈ RSO, ARSA బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో చాలా ఇస్లామిక్ టెర్రర్ క్యాంప్ స్థాపించింది. ఈ టెర్రరిస్టులు బౌద్ధులు మరియు హిందువుల మీద దాడులు చేస్తున్నారని, ఈ గ్రూపులకు ప్రస్తుత బంగ్లాదేశ్ నేత మహమ్మద్ యూనస్ అతని మిలిటరీ తన రాజకీయ అవసరాల కోసం సహాయ సహకారాలు అందిస్తున్నారని అరకాన్ ఆర్మీ ఆరోపిస్తోంది. ఈ అరకాన్ ఆర్మీ ఏ ప్రాంతానికి తమకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతున్నారో అదే రకినే రాష్ట్రం. తాజా వార్తల ప్రకారం రకినే ప్రాంతంపై మయన్మార్ ఆర్మీ తమ పట్టు పూర్తిగా కోల్పోయిందని, దీన్ని అరకాన్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుందని తెలుస్తోంది. అంతేకాకుండా అరకాన్ ఆర్మీ మయన్మార్ బంగ్లాదేశ్ బోర్డర్ని దాదాపుగా తమ ఆధీనంలోకి తెచ్చుకుందని వార్తలు. ఇది ఒక విధంగా ప్రస్తుత బంగ్లాదేశ్ ముఖ్య పాలకుడు మహమ్మద్ యూనిస్కి విషం పరీక్ష. హసీనా ప్రభుత్వం పడిపోయిన దగ్గర నుండి బంగ్లాదేశ్ పాలకులు, ప్రస్తుత మిలిటరీ మరియు మాజీ మిలిటరీ మరియు ప్రజలు, ముఖ్యంగా ఇస్లామిక్ గ్రూపులు భారత్ మీద విష ప్రచారం ప్రారంభించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అరకాన్ ఆర్మీ బంగ్లాదేశ్ అటువైపు భూ సరిహద్దును ఆక్యుపై చేయడంతో బంగ్లాదేశ్కి ఆ దారి వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. దాంతో తమ ముఖ్య దిగుమతులైనటువంటి రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, బంగాళదుంపలో కాటన్ పరిశ్రమకు కావాల్సిన ముడిపత్తి వగైరా వాటి కోసం ఇప్పుడు పూర్తిగా భారత్తో ఉన్న సరిహద్దు మీద ఆధారపడాల్సి ఉన్నది. అందుకే మహమ్మద్ యూనిస్కి ఇది గడ్డు కాలం. ఇంతకీ అరకాన్ ఆర్మీ ఈ చర్య వెనక అమెరికా ఉందా లేదా చైనా ఉందా అని పరిశీలిస్తే చైనా మద్దతు ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుత అమెరికా ప్రభుత్వం తాము బంగ్లాదేశ్ ప్రభుత్వ కుర్చీలో కూర్చోబెట్టిన యూనస్కి ఇబ్బంది తెచ్చే పనులు చేయదు కదా అంటున్నారు రక్షణ విభాగ విశ్లేషకులు. బంగ్లాదేశ్కి అవసరమైన విద్యుత్తులో దాదాపు 10% విద్యుత్ అదానీ గ్రూప్ సప్లై చేస్తుంది. అదానీ గ్రూప్కు బంగ్లాదేశ్ ఇప్పటికే సుమారు 9,000 కోట్లు విద్యుత్ బకాయిలు పెరిగిపోయాయి. పాత బాకీలు చెల్లిస్తే కానీ విద్యుత్ సరఫరా చేసే పరిస్థితిలో లేము అని అదానీ గ్రూప్ బంగ్లాదేశ్కి విద్యుత్ సరఫరా బాగా తగ్గించేసింది. అలాగే బంగ్లాదేశ్ బకాయిలు చెల్లించడం లేదని త్రిపుర ప్రభుత్వం కూడా విద్యుత్ సరఫరా నిలిపేసింది. పోనీ బంగ్లాదేశ్, నేపాల్ నుండి విద్యుత్ దిగుమతి చేసుకోవాలన్నా దానికి కూడా భారతీయ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉపయోగించుకోవాల్సి ఉంది. ఈ అరకాన్ ఆర్మీ మయన్మార్లో రకానీ రాష్ట్రాన్ని మరియు బంగ్లాదేశ్ మయన్మార్ బోర్డర్ని ఆధీనంలోకి తెచ్చుకోవడమే కాక బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న కొన్ని ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే భారత్పై కాలు దూవిన యూనస్కి ఇది నిజంగా గడ్డు కాలం అంటున్నారు రక్షణ నిపుణులు.